ఇంగ్లీష్ మెథడాలజీలో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అనే టాపిక్కి సంబంధించి నేను ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేశాను ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి మీరేం చేస్తారంటే ప్రతి క్వశ్చన్ని కూడా ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తారో మీరు విశ్లేషణాత్మకంగా అబ్జర్వ్ చేయండి. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైతే కష్టంగా అనిపిస్తుందో దానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆన్సర్ కూడా ప్రతి దానికి ఆన్సర్ చెప్తాను. వీటి వల్ల మీకు ఉపయోగం ఏంటంటే తక్కువ టైం ఉంది కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వచ్చు. తక్కువ టైంలో మీరు ఇంగ్లీష్ మెథడాలజీ మీద బాగా పట్టు సాధించవచ్చు. స్టార్ట్ చేద్దాం మరి. రైట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. Question number 1. In English methodology, the foremost objective of teaching English is. English methodology లో foremost objective of teaching English ఏది కింద ఇచ్చిన వాటిలో? A. Memorization of text. B. Developing communication skills. C. Learning native accent. D. Translation skills. మరేంటి చెప్పండి? The right answer is B. Developing communication skills. గుర్తుంచుకోండి, ఇంగ్లీష్ మెథడాలజీలో అతి ముఖ్యమైన ప్రధానమైన ఫోర్మోస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఏదంటే డెవలపింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ద మెయిన్ గోల్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ త్రూ మోడర్న్ మెథడ్స్ ఈజ్ టు డెవలప్ A. Mechanical skills. B. Creative expression and comprehension. C. Rote learning. D. Vocabulary lists. The right answer is B. Creative expression and comprehension. అంటే క్రియేటివ్గా స్టూడెంట్స్ మనం ఏం టీచ్ చేసినా చూడండి, ఈ మోడర్న్ మెథడ్స్ను ఉపయోగించి టీచర్స్ ఏం టీచ్ చేసినా సరే స్టూడెంట్స్లో ఏం డెవలప్ చేయాలి? క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. వాళ్ళు క్రియేటివ్గా ఏదైనా ఒక విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఓకేనా? అలాగే కాంప్రహెన్షన్, అవగాహన చేసుకోగలగాలన్నమాట. కాబట్టి ద మెయిన్ గోల్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ త్రూ మోడర్న్ మెథడ్స్ ఈజ్ టు డెవలప్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అండ్ కాంప్రహెన్షన్. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ ఏ బేసిక్ స్కిల్ ఇన్ ఇంగ్లీష్ టీచింగ్ మెథడాలజీ? Which of the following is considered a basic skill in English teaching methodology? మరి ఇంగ్లీష్ టీచింగ్ మెథడాలజీలో కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో బేసిక్ స్కిల్ ఏది? A. పెయింటింగ్. B. లిసనింగ్. C. డాన్సింగ్. D. మెమరైజింగ్ రూల్స్. B is the right answer. లిసనింగ్ యార్. మనం ఏ విషయాన్నైనా సరే ఫస్ట్ వినాలి కదా, విని దాన్ని గ్రహించాలి కదా ఫస్ట్. కాబట్టి ఇట్ ఈస్ ఏ బేసిక్ స్కిల్. గుర్తుపెట్టుకోండి. LSRW ఉన్నాయి కదా మనకు, లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ఇందులో లిస్నింగ్ అనేది బేసిక్ స్కిల్. నెక్స్ట్. వన్ ఆఫ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్ టీచింగ్ మెథడాలజీ ఈజ్ టు. వన్ ఆఫ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్ టీచింగ్ మెథడాలజీ ఈజ్ టు ప్రొడ్యూస్ రైటర్స్ ఓన్లీ, encourage grammatical analysis, foster practical use of language, focus on theoretical knowledge. The right answer is C. Foster practical use of language. స్టూడెంట్స్లో మనం ఏం డెవలప్ చేయాలబ్బా? ఇప్పుడు టీచింగ్ మనం ఇంగ్లీష్ టీచ్ చేస్తాం ఇంగ్లీష్ మెథడాలజీలో, రైట్? ఏం చేయాలి స్టూడెంట్స్లో? ప్రాక్టికల్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ని వాళ్ళలో ఇన్కల్కేట్ చేయాలి కదా. వాళ్ళు ప్రాక్టికల్గా లాంగ్వేజ్ని ఉపయోగించగలగాలి. అర్థమవుతుంది కదా, రైట్? కాబట్టి దట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్. ప్రైమరీ ఆబ్జెక్టివ్స్లో ఇది కూడా ఒకటి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆబ్జెక్టివ్ రిలేట్స్ టు ది కాగ్నిటివ్ డొమైన్ ఇన్ ఇంగ్లీష్ టీచింగ్? విచ్ ఆబ్జెక్టివ్ రిలేట్స్ టు ది కాగ్నిటివ్ డొమైన్ ఇన్ ఇంగ్లీష్ టీచింగ్? A. Enhancing emotional bonding. B. Memorizing poems. C. Understanding and analyzing language use. D. Copying from books.
The right answer is C. Understanding and analyzing language use. అంటే ఒక లాంగ్వేజ్ని అలా బ్లైండ్గా యూజ్ చేసేయకుండా అలా అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకుంటూ విశ్లేషణాత్మకంగా ఒక లాంగ్వేజ్ని ఉపయోగించగలగాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్, టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ ఎయిమ్స్ అట్ డెవలపింగ్ ఆల్ 4 స్కిల్స్. ఇప్పుడు టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది ఒక ఉద్దేశంతో ఒక లక్ష్యం పెట్టుకొని కదా మనం ఇంగ్లీష్ని టీచ్ చేస్తాం. ఓకేనా? దీనికి సంబంధించి కొన్ని 4 లాంగ్వేజ్ స్కిల్స్ని మెయిన్ డెవలప్ చేసుకోవాలి. మెయిన్ వాటినే ఏమంటారు? లాంగ్వేజ్ స్కిల్స్ అంటారు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అని ఉంటారు. అంటే కింద ఇచ్చిన వాటిలో ఏవి చెప్పండి? ఏ. స్పీకింగ్, రీడింగ్, పెయింటింగ్, డాన్సింగ్. బి. లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. సి. రీడింగ్, రైటింగ్, ప్లేయింగ్, సింగింగ్. డి. మెమరైజింగ్, రిపీటింగ్, కాపీయింగ్, reciting. The right answer is B. Listening, speaking, reading, writing. LSRW. These are language skills. ఓకేనా? అంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఈ 4 స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇన్ ఇంగ్లీష్ మెథడాలజీ ఫంక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఎంఫసైజ్. ఇన్ ఇంగ్లీష్ మెథడాలజీ ఫంక్షనల్ ఆబ్జెక్టివ్స్ emphasize. A. Using language for practical life situations. B. Memorizing grammatical rules. C. Analyzing poetry. D. Studying English history. The right answer is A. Using language for practical life situations. అంతే కదా? లాంగ్వేజ్ని ప్రాక్టికల్ లైఫ్ సిచ్యువేషన్స్లో ఉపయోగిస్తేనే కదా. అంతే కదా మరి. Next, which among the following is an objective of the structural approach in English teaching? A. Mastery of literary appreciation. B. Mastery of sentence patterns. C. Memorization of vocabulary. D. Understanding foreign culture. The right answer is mastery of sentence patterns. Mastery of sentence patterns, yaar. Which among the following is an objective of the structural approach? దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? దాని యొక్క లక్ష్యం ఏంటి? చెప్పండి. మాస్టరీ ఆఫ్ సెంటెన్స్ ప్యాటర్న్స్. నెక్స్ట్, at the secondary level the objective of English teaching is to. సెకండరీ లెవెల్లో ఆబ్జెక్టివ్ ఆఫ్ teaching English లేదా English teaching is to A. Develop creativity and critical thinking. B. Focus only on grammar. C. Teach only prose. D. Translate English into the mother tongue. ఏం చెప్పండి రైట్ ఆన్సర్? A is the right answer. సెకండరీ లెవెల్లో ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంగ్లీష్ టీచింగ్ ఏంటంటే టు డెవలప్ క్రియేటివిటీ అండ్ క్రిటికల్ థింకింగ్ among students. Next, which of these is not an objective in modern English teaching methodology? A. Promoting self-expression. B. Rote memorization. C. Communication competence. D. Literary appreciation. Not, you have to understand. So, rote memorization is not an objective in modern English teaching methodology. Next, listening skill is mainly developed through. దేని ద్వారా చెప్పండి లిస్నింగ్ స్కిల్? దేని ద్వారా మనం బాగా డెవలప్ చేసుకోవచ్చు? రీడింగ్ అలౌడ్, ఆడియోలింగ్వల్ యాక్టివిటీస్, మెమరైజింగ్ గ్రామర్, ట్రాన్స్లేటింగ్ సెంటెన్సెస్. ది రైట్ ఆన్సర్ ఈస్ బి. ఆడియోలింగ్వల్ యాక్టివిటీస్. దీని ద్వారా లిసనింగ్ స్కిల్ని బాగా డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ప్రోజ్ ఈజ్ టు A. Enhance spelling skills. B. Develop comprehension and critical understanding. C. Memorize stories. D. Translate into vernacular. The right answer is B. Develop comprehension and critical understanding.
ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ప్రోజ్. టీచింగ్ ప్రోజ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు డెవలప్ కాంప్రహెన్షన్ అండ్ క్రిటికల్ అండర్స్టాండింగ్. నెక్స్ట్, ఇన్ ఇంగ్లీష్ టీచింగ్ ఫ్లూయెన్సీ ప్రైమరీలీ మీన్స్. ఇంగ్లీష్ టీచింగ్లో ఫ్లూయెన్సీ అంటే ఏంటి ప్రైమరీగా? మెయిన్ చెప్పండి. ఏ, స్పీకింగ్ వితౌట్ హెజిటేషన్. బి, స్పీకింగ్ విత్ డిఫికల్ట్ వర్డ్స్. సి, స్పీకింగ్ విత్ ఏ హెవీ యాక్సెంట్. డి, స్పీకింగ్ ఓన్లీ ఇన్ ఫార్మల్ లాంగ్వేజ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏ, స్పీకింగ్ వితౌట్ హెజిటేషన్. ఇప్పుడు ఇంగ్లీష్ టీచింగ్లో ఫ్లూయెన్సీ అంటే ఏంటి చెప్పండి? మెయిన్ స్పీకింగ్ వితౌట్ హెజిటేషన్ యార్, అదే ఫ్లూయెన్సీ. నెక్స్ట్, విచ్ అప్రోచ్ ఇన్ ఇంగ్లీష్ టీచింగ్ ఎంఫసైజెస్ కమ్యూనికేషన్ ఓవర్ యాక్యురసీ? విచ్ అప్రోచ్ ఇన్ ఇంగ్లీష్ టీచింగ్ emphasizes communication over accuracy? A, grammar translation method. B, direct method. C, communicative language teaching ante CLT. D, structural approach. Which approach in English teaching emphasizes communication over accuracy? ఓకేనా? అంటే కింద ఇచ్చిన వాటిల్లో ఏ అప్రోచ్, ఓకేనా, ఏ అప్రోచ్ ఇంగ్లీష్ టీచింగ్లో దేన్ని బాగా ఎంఫసైజ్ చేస్తుంది? యాక్యురసీ కంటే కూడా ముఖ్యంగా కమ్యూనికేషన్ని బాగా ఎంఫసైజ్ చేస్తుంది. ఏ చెప్పండి? ఏ, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. బి, డైరెక్ట్ మెథడ్. సి, కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్. డి, స్ట్రక్చరల్ అప్రోచ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ సి, కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్. నెక్స్ట్, effective objectives of teaching English include A, developing interest and positive attitudes towards English. B, memorizing vocabulary. C, analyzing syntax. D, translation drills. The right answer is A, developing interest and positive attitudes towards English. Okay, now, right. Next, why is reading skill emphasized in English methodology? English methodologyలో రీడింగ్ స్కిల్ అనేది ఎందుకు ఎంఫసైజ్ చేయబడింది? ఏ, టు హెల్ప్ స్టూడెంట్స్ గెస్ మీనింగ్స్. బి, టు ఎంకరేజ్ సైలెంట్ రీడింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్లెజర్. సి, టు మెమరైజ్ పారాగ్రాఫ్స్. డి, టు ఫోకస్ ఓన్లీ ఆన్ ప్రొనౌన్సియేషన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ బి, to encourage silent reading for information and pleasure. అందుకే రీడింగ్ స్కిల్ అనేది ఇంగ్లీష్ మెథడాలజీలో ఎంఫసైజ్ చేయబడింది. ఎందుకు? టు ఎంకరేజ్ సైలెంట్ రీడింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్లెజర్. ఓకేనా? రైట్. నెక్స్ట్, విచ్ స్కిల్ కనెక్ట్స్ లిస్నింగ్ అండ్ స్పీకింగ్ టుగెదర్? ఏ, రీడింగ్. బి, కాంప్రహెన్షన్. C, pronunciation. D, vocabulary. The right answer is pronunciation. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు which skill connects listening and speaking together? Pronunciation. ఇప్పుడు బాగా ప్రొనౌన్సియేషన్ ఉంటే బాగా అర్థమవుతుంది కదా, అని విని మనం అర్థం చేసుకుంటాం, మళ్ళీ మాట్లాడతాం. కాబట్టి ప్రొనౌన్సియేషన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ కనెక్ట్స్ లిసనింగ్ అండ్ స్పీకింగ్ టుగెదర్. నెక్స్ట్, వన్ ఆఫ్ ద మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఈజ్ టు. చాలా ఆబ్జెక్టివ్స్ ఉండొచ్చు, అందులో ద మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి టీచింగ్ ఇంగ్లీష్ లిటరేచర్లో? ఏ, అనలైజ్ గ్రామర్ స్ట్రక్చర్స్. బి, అప్రిషియేట్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎమోషన్స్. సి, ట్రాన్స్లేట్ ఫారిన్ పోయమ్స్. డి, ఫోకస్ ఆన్ ఓల్డ్ ఇంగ్లీష్. The right answer is B, appreciate human values and emotions. One of the major objectives of teaching English literature ante appreciate human values and emotions. Next, which of the following objectives is related to teaching composition writing?
A. Reading comprehension. B. Developing written communication skills. C. Memorization essays. D. Copying passages. The right answer is B. Developing written communication skills. Which of the following objectives is related to teaching composition writing? కింద ఇచ్చిన వాటిల్లో ఏది ఓకేనా ఏది టీచింగ్ కంపోజిషన్ రైటింగ్కి రిలేట్ అవుతుందంటే బి డెవలపింగ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్. నెక్స్ట్, ఇన్ ఇంగ్లీష్ మెథడాలజీ స్కిల్స్ బేస్డ్ ఆబ్జెక్టివ్స్ ఫోకస్ ఆన్. ఇంగ్లీష్ మెథడాలజీలో స్కిల్ బేస్డ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి కదా, అది దేన్ని ఫోకస్ చేస్తుంది, దేని మీద ఫోకస్ చేస్తుందంటే ఏ గ్రామర్ ఓన్లీ, బి లాంగ్వేజ్ యూజ్ ఇన్ రియల్ లైఫ్ కాంటెక్స్ట్, సి మెమరైజేషన్ టెక్నిక్స్, డి ట్రాన్స్లేషన్ ప్రొఫిషియన్సీ. The right answer is B. Language use in real life context. అది స్కిల్ బేస్డ్ ఆబ్జెక్టివ్ అనేది దాని మీద ఫోకస్ చేస్తుంది. దేని మీద ఫోకస్ చేస్తుంది? లాంగ్వేజ్ యూజ్ ఇన్ రియల్ లైఫ్ కాంటెక్స్ట్. రియల్ లైఫ్లో లాంగ్వేజ్ ఉపయోగించలేకపోతే నువ్వు ఎంత లాంగ్వేజ్ నేర్చుకుంటావు? వాట్ ఇస్ ద యూజ్ చెప్పండి? అదనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్, గుర్తుపెట్టుకోండి, ఈజ్ నాట్ ఏ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. కింద ఇచ్చిన వాటిల్లో ఏది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ కాదు? ఏ డెవలపింగ్ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ స్కిల్స్, బి ప్రమోటింగ్ రోట్ మెమరైజేషన్, సి బిల్డింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, డి ఎన్హాన్సింగ్ క్రిటికల్ థింకింగ్. ది రైట్ ఆన్సర్ ఈజ్ ప్రమోటింగ్ రోట్ మెమరైజేషన్. అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ టీచింగ్ ఇంగ్లీష్లో ఓకేనా ప్రమోటింగ్ రోట్ మెమరైజేషన్ అనేది ఎప్పటికీ కూడా ప్రైమరీ ఆబ్జెక్టివ్ కాదు, అసలు ఏ ఆబ్జెక్టివ్ కూడా కాదు. మెమరైజేషన్ ఉండకూడదు ఇప్పుడు, ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్, ద లింగ్విస్టిక్ ఆబ్జెక్టివ్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ కల్చర్, గ్రామర్ అండ్ వొకాబులరీ, లిటరేచర్ అప్రిషియేషన్, ఎమోషనల్ డెవలప్మెంట్. The right answer is B. Grammar and vocabulary. Linguistic objective అనేది దేని మీద ఫోకస్ చేస్తుందంటే గ్రామర్ అండ్ వొకాబులరీ మీద. నెక్స్ట్, డెవలపింగ్ an appreciation of poetry and novels falls under linguistic objective, cultural objective, literary objective, communicative objective. The right answer is C. Literary objective. ఇప్పుడు మనము ఏదైనా ఒక లిటరేచర్లో పోయం చదువుతాం, ఒక ప్రోజ్ వర్క్ చదువుతాం, పై ఏం చెప్తాం, బా ఏం రాశారు రాతరు ఇలా చెప్తాం. కాబట్టి ఒక అప్రిషియేషన్, డెవలపింగ్ అండ్ అప్రిషియేషన్ ఆఫ్ పోయిటరీ ఓకేనా, అది నావెల్స్. ఒక నావెలే చదువుతాం, పోయిటరీ చదువుతాం, దాన్ని అప్రిషియేట్ చేస్తాం కదా, కాబట్టి లిటరరీ ఆబ్జెక్టివ్, అది లిటరరీ ఆబ్జెక్టివ్. నెక్స్ట్, the full form of LSRW in language learning is. LSRW అంటే ఏం చెప్పండి? లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ బి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వన్ ఆఫ్ ద కాగ్నిటివ్ ఆబ్జెక్టివ్స్ ఈజ్ టు. కింద ఇచ్చిన వాటిల్లో సో కాగ్నిటివ్ ఆబ్జెక్టివ్, not objective, it is objective, okay na? Promote spelling memorization, encourage blind copying, develop critical thinking, practice repetitive drills. The right answer is develop critical thinking. Next, communication skills are developed mainly through reading silently, speaking and writing, grammar exercises only, memorizing vocabulary lists. The right answer is B. Speaking and writing. Communication skills అనేటివి ఏ విధంగా మెయిన్గా డెవలప్ అవుతాయి, ఏ విధంగా సో ఎలా డెవలప్ అవుతాయి, దేని ద్వారా డెవలప్ అవుతాయి అంటే స్పీకింగ్ అండ్ రైటింగ్ ద్వారా డెవలప్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి కమ్యూనికేషన్ స్కిల్స్, ఓకేనా? ఓరల్ కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్. ఓరల్ కమ్యూనికేషన్ అంటే మాట్లాడడం, స్పీకింగ్. రిటర్న్ కమ్యూనికేషన్ అంటే రైటింగ్, రాయడం. సో ఈ విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్,
Teaching English as a second language helps students to ignore their mother tongue, communicate globally, learn local traditions, limit cultural understanding. The right answer is B. Communicate globally. ఇప్పుడు ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్గా టీచ్ చేస్తే స్టూడెంట్స్కి ఏ విధంగా హెల్ప్ అవుతున్నది? వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే కనెక్ట్ అవ్వగలుగుతారు. వాళ్ళు గ్లోబల్లీ మాట్లాడగలుగుతారు కదా, ఎందుకంటే ఇంగ్లీష్ ఈజ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్ కదా. సో ఎక్కడ ఎవరితో అయినా సరే వాళ్ళు కమ్యూనికేట్ అవ్వగలుగుతారు, ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఇప్పుడు చాలా వరకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కాబట్టి. సో దట్ స్టూడెంట్స్ కెన్ కమ్యూనికేట్ గ్లోబల్లీ. ఓకేనా? నెక్స్ట్, effective objectives are concerned with A. Writing essays, B. Emotional development and attitude, C. Memorizing poems, D. Learning foreign history. The right answer is B. Emotional development and attitude. Next, exposure to foreign cultures is a part of A. Literary objective, B. Cultural objective, C. Communicative objective, D. Linguistic objective. చూడండి, ఎక్స్పోజర్ టు ఫారిన్ కల్చర్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్. ఫారిన్ కల్చర్కి ఎక్స్పోజర్ అనేది దేనిలో భాగం? అది ఇట్ ఈస్ బి కల్చరల్ ఆబ్జెక్టివ్. అది సాంస్కృతిక లక్ష్యం కిందికి వస్తుంది అనమాట అది. నెక్స్ట్, ద ప్రైమరీ గోల్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్ ఈజ్ టు A. Teach students to translate perfectly, B. Develop real communication ability, C. Make students learn literary criticism, D. Focus only on grammar. The right answer is B. Develop real communication ability. The primary goal of language teaching అంటే లాంగ్వేజ్ టీచింగ్ యొక్క ప్రైమరీ గోల్ ఏంటి? to develop real communication ability. Next, listening skills can be enhanced through దేని ద్వారా ఎన్హాన్స్ చేసుకోవచ్చు లిసనింగ్ స్కిల్స్ని? సైలెంట్ రీడింగ్, వాచింగ్ ఇంగ్లీష్ న్యూస్ అండ్ స్టోరీస్, సాల్వింగ్ గ్రామర్ ఎక్సర్సైజెస్, మెమరైజింగ్ స్పెల్లింగ్స్. లిసనింగ్ స్కిల్స్ can be enhanced through watching English news and stories. So B is the right answer. Next, an example of a communicative objective is reciting multiplication tables, writing a formal email, learning historical debates, solving mathematical problems. The right answer is writing a formal email. So B is the right answer. Next, which skill is not part of the LSRW set? రీసెర్చింగ్ అనేది దాంట్లో పార్ట్ కాదు, ఎందుకంటే LSRW అంటే లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. సో C is the right answer. Next, literary objectives include memorizing vocabulary, appreciating different genres of literature, practicing tenses, correcting spellings. The right answer is B. Appreciating different genres of literature. Next, teaching English also aims to prepare students for only local exams, global communication and employment, cultural isolation, political debates. The right answer is global communication and employment. Teaching English also aims to prepare students for global communication and employment. Next, skill development objectives focus on అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి కదా, అవి దేని మీద ఫోకస్ చేస్తాయి? లిమిటింగ్ ఇమాజినేషన్, ఎన్హాన్సింగ్ కొలాబరేషన్ అండ్ క్రియేటివిటీ, రెడ్యూసింగ్ కమ్యూనికేషన్, ప్రమోటింగ్ ప్యాసివ్ లెర్నింగ్. The right answer is B. Enhancing collaboration and creativity. Next, critical thinking is developed through reading and analyzing text, copying notes, memorizing definitions, translating paragraphs,
mechanically. The right answer is A. Reading and analyzing texts. Next, in language teaching, effective objectives primarily address A. Grammar rules, B. Emotional attitude and motivation, C. Sentence formation, D. Spelling tests. The right answer is B. Emotional attitude and motivation. Next, an important aim of teaching English is to A. Focus only on grammatical correctness. B. Enable learners to think and express themselves in English. C. Teach complex theories. D. Learn isolated words. The right answer is B. Enable learners to think and express themselves in English. Next, teaching English helps students to A. Isolate from global culture. B. Connect with international communities. C. Avoid communication. D. Reject new ideas. The right answer is B. Teaching English helps students. Teaching English అనేది స్టూడెంట్స్కి ఏదైనా హెల్ప్ చేస్తుంది. It helps students to connect with international communities. That's all about it. Thank you guys. Thank you so much. And I wish you all the very best.